అయ్యా పరలోకమందును భూమి మీద కూడా నాకు ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారము. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య? మీరు వెళ్ళి ఏం చేయాలి? మీరు వెళ్ళి అంటే వెళ్ళకుండా ఏం చేయలేము మనం? వెళ్ళకుండా ఏం చేయలేము? శిష్యులుగా చేయలేము. కాబట్టి శిష్యులుగా చేయాలంటే యేసయ్య ఏమన్నాడు? వెళ్ళండి. వెళ్ళి ఏం చెప్పాలి? చూడు 20 వచనం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ ఏం చేయాలి? అది ఒకటి. రెండవ ఆజ్ఞ ఏమి ఇచ్చాడు యేసయ్య? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చూడండి. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసు పొంది రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. ఈ మాట చెప్పగానే శిష్యులు ఏం చేశారు? 20వ వచనంలో వారు బయలుదేరి చూసారా? వారు యేసయ్య ఏమన్నాడు? వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి. మీరు సర్వలోకానికి వెళ్ళి అంటే యేసయ్య మాటలు వెళ్ళండి వెళ్ళండి అంటే ఇంటికాడ ఉండొద్దు, సువార్త చేయండి, నా మాటలు చెప్పండి అనే మాటలు చెప్తాడు యేసయ్య. వెళ్ళి ఏం చేయాలి? యేసయ్య గురించి చెప్పాలి. వారు ఏం చేశారు? బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. వాక్యాలు ఏం చేశారు? అంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడై చూసారా? వెళితే వాక్యాన్ని ప్రకటిస్తే ప్రభు ఏం చేస్తాడు? మనకి సహకారిగా ఉంటాడు. కాబట్టి వాక్యం ఏం చేయబడి స్థిరపరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము అశ్వరావుపేట మనం వచ్చాము. కాబట్టి దేవుడు సంఖ్యను చూడడం, దేవుడు జనాన్ని చూడడం. ఒక్కడు చాలు. అబ్రహాం ఒక్కడే, నోవాహు ఒక్కడే, దైవజనుడు భక్తి సింగ్ గారు ఒక్కడే, జార్జ్ వర్వర్ గారి గొప్ప దైవజనుడు ఒక్కడే, ఏసన్న గారు ఒక్కడే ఎంత గొప్ప పరిచర్య చేశాడు. అయితే ఆ ఒక్కడు ఏ మనసుతో చేస్తున్నాడు అది ప్రాముఖ్యమే. పౌలు ఏమన్నాడు? నేను యూదులకును నేను జ్ఞానులకును మూడులకు రుణస్తుడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తన చేయాలి. కనుక మనం ఎంతో నమ్మకంగా ఆత్మ సంపాదించడానికి ప్రభు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేయండి. చేయండి.